ఆంధ్రప్రదేశ్లో హోంశాఖ పనితీరు మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమాత్రం సంతృప్తిగా లేరు. ఇది చాలాసార్లే వెల్లడైంది. ఆఖరికి హోంశాఖే తాను తీసుకుంటానంటూ బహిరంగంగా వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి పవన్ కళ్యాణ్ మరోసారి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు. అది హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మీదేనా, లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కూడా ఆయనకి అసంతృప్తి ఉందా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే సుగాలి ప్రీతి సంబంధించినటువంటి అంశంలో పవన్ కళ్యాణ్ కార్నర్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ తీరు మీద సామాన్య జనాల్లో కూడా సందేహాలు పెరిగిపోయాయి. రాజకీయంగా సుగాలి ప్రీతి కేసును వినియోగించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు మీద మాట్లాడకుండా అన్యాయం చేస్తున్నారు అనే అభిప్రాయం బలపడింది. దాంతో పవన్ కళ్యాణ్ కుసింత డిఫెన్స్లో పడ్డారు. చివరికి విశాఖపట్నంలో జరిగిన సేనతో సేనాని సభలో తానింతకన్నా ఏమీ చేయలేను అన్నట్టుగా చేతులెత్తేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలే అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించండి అంటూ మాట్లాడుకొచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని కలిసి ఆయన దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి మాట్లాడండి అంటూ కూడా బాహాటంగానే వ్యాఖ్యానించారు. దాంతో పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు విషయంలో చాలామంది జనాల నుంచి కూసింత వ్యతిరేకత ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చిందన్నది బహిర్గతమైంది. ఇలాంటి తరుణంలోనే జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. నేరుగా ముఖ్యమంత్రి సమక్షంలోనే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఉండగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సుగాలి ప్రీతి సంబంధించినటువంటి కేసులో తాను చేయాల్సిందంతా చేశానని, అయినప్పటికీ తన మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయని, ఈ విమర్శల్ని తిప్పికొట్టడంలో హోంశాఖ విఫలమైందని పవన్ కళ్యాణ్ వాపోయారు. అంటే హోంశాఖ తీరు మీద పవన్ కళ్యాణ్ ఏమాత్రం సంతృప్తిగా లేరు అన్నది మరోసారి రుజువయింది. పవన్ కళ్యాణ్ మీద విపక్షం నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తుంటే, సోషల్ మీడియాలో అనేక రకాలుగా ఆయన మీద బాణాలు ఎక్కుపెడుతుంటే, దాన్ని డిఫెన్స్ చేసేదానికోసం ఆయనకి మద్దతుగా ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదు అన్నది పవన్ కళ్యాణ్ వాపోయినటువంటి అంశం. దీంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ ప్రస్తావించగానే చంద్రబాబు కూడా కంగు తిన్నట్టుగా కనిపించింది. దాంతో పవన్ కళ్యాణ్ దాన్ని సర్ది చెప్తూ ఇలాంటి అంశాల్లో అందరం ఒక్కటేనని, ఎవరి మీద ఎలాంటి విమర్శలు వచ్చినా అందరం కలిసి ఉమ్మడిగా ఎదుర్కొందామని, కూటమి మరొక 15 ఏళ్ల పాటు కలిసి ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో కూడా ఉమ్మడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నాయకుల మీద ఎవరి మీద విమర్శలు వచ్చినా అందరూ సమన్వయంగా సాగాలంటూ ఆయన చిన్నపాటి క్లాస్ తీసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా పరిష్కార మార్గంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి 3 పార్టీల ముఖ్యమైనటువంటి నాయకులతో ఆ గ్రూపు ఉండాలని, ఆ గ్రూపులో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ప్రస్తావించాలని, ఆ సమస్యల మీద అందరూ కలిసి ఎదురుదాడి చేసే ప్రయత్నం జరగాలన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. నిజానికి ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తున్నట్టు తెలియదా? పవన్ కళ్యాణ్ మీద అంత పెద్ద స్థాయిలో దాడి జరుగుతున్నటువంటి అంశం ఆయన నోటీసులో లేదా? అయినప్పటికీ తాను ఆదేశించి హోంశాఖ మంత్రిని రంగంలోకి దింపాల్సింది పోని తానే స్వయంగా సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వ వాదనని వినిపించడం మాని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాబినెట్ భేటీ ముందు వాపోయిన తర్వాత ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం చేయడం అన్నది ఆసక్తికరమైనటువంటి పరిణామం. పవన్ కళ్యాణ్ ఒంటరైపోయినటువంటి ఉదంతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేస్తున్నటువంటి ఎత్తులు చాలా చాలా కీలకమైనటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది.